ఏపీలో రాజకీయం రసవత్రంగా మారుతుంది. నిన్నటి వరకు నోటికే పడి చెప్పిన నేతలు ఇప్పుడు పాదరక్షకాలను సైతం ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తున్నారు. నువ్వొకటంటే నేను రెండంట అనే లెవెల్లో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక కత్తిపూడి సాక్షిగా వైసీపీకి పవన్ పవర్ కౌంటర్లు దించితే జగన్ టీం సైతం అదే రేంజ్ లో హై వోల్టేజ్ పవర్ పంచులు వదిలారు. మొత్తంగా ఈ మాటల మంటలు ఇంతటితో ఆరిపోతాయా లేక అగ్నిగుండంలా మండుతూనే ఉంటాయా అనేది చూడాలి. రక్తి కట్టిస్తున్న ఏపీ రాజకీయం, నోటి మాటలను దాటేస్తున్న నేతలు, నువ్వొకటంటే నేను రెండంటానని ఛాలెంజ్, వైసీపీపై పవర్ పంచులు దించిన పవన్, సేనానికి హై వోల్టేజ్ కౌంటర్లు వదిలిన పేర్ని నాని, ఏపీ నేతల తీరుపై విమర్శకుల మండిపాటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ పవన్ కళ్యాణ్ గతంలో వైసీపీ నేతలకు చెప్పు చూపించారు. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించి కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. వారాహి యాత్ర చేపట్టిన జనసేనాని ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాకినాడ జిల్లా కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదని కక్ష కట్టారని, ఈసారి ఎలా అడ్డుకుంటారో చూస్తానని వైసీపీ నేతలకు సవాల్ చేశారు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవడాపుతాడో చూస్తానన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడినా అసెంబ్లీలోకి ఖచ్చితంగా అడుగు పెడతానని స్పష్టం చేయలేదు. కానీ ఇప్పుడు ఆ పంథా మార్చారు. తాను ఎలాగైనా ఈసారి చట్టసభల్లో అడుగు పెట్టి తీరుతానని అన్నారు. ప్రతి నాయకుడు బాధ్యతగా లేనప్పుడు మేం మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడుగుతాం. ఆ బలం ప్రజాస్వామ్యానికి ఇవ్వాలి అంటే మనం చాలా బలంగా గళమెత్తాలి. దాంట్లో భాగంగా 10 సంవత్సరాలు ఉన్న 2 చోట్ల నిలబట్టేష్టం లేదు. నా మీద కక్ష కట్టి ఉదాహరణకి 1,00,000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక చోట 1,08,000 ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి. అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష కట్టారు నా మీద. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు.
ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలో అంత అండగా నిలబడతాం. అధికారం లేకుండానే, ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తా ఉంటే, ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే, పవన్ ఆ రేంజ్ లో రెచ్చిపోతుంటే వైసీపీ లీడర్లు ఊరుకుంటారా ఏంటి? మాటలతోనే డిటర్జెంట్ సోపు లేకుండా ఉతికి ఆరేశారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం కాస్త ఘాటుగానే కౌంటర్ ఎటాక్కు దిగారు. అది వారాహి కాదు నారాహి అని జనసేనాని యాత్రపై పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ రోజుకో డైలాగ్ చెప్పి అది వ్యూహం అంటారని విమర్శించారు. ప్రజలను నమ్ముకుంటే గెలుస్తామని, కానీ చంద్రబాబు వ్యూహాలు నమ్ముకుంటే జనసేనాని అసెంబ్లీ అడుగు పెట్టలేరని స్పష్టం చేశారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు పవన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లుగా చంద్రబాబే జనసేనను నడుపుతున్నారని ఆరోపించారు. చిన్న పిల్లవాడిని అడిగినా ఇదే విషయం చెబుతాడని అన్నారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ దిగజారిపోయారని ఓ రేంజ్ లో విమర్శించారు. నువ్వు పోటీ చేయబో పవన్ కళ్యాణ్, నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను, నేను సీఎం అవ్వలేను, నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు. తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, పవన్ కళ్యాణ్ జారిపోయాడు, మెట్టు దిగిపోయాడు, నన్ను సీట్లు అడిగాడు, డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగాడని నోటి చెప్పింది నువ్వే. ఇవాళ 10 ఏళ్ల నుంచి పార్టీని నడుపుతున్నది ఎవరు? చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకై నిన్ను అడ్డం పెట్టి నడుపుతున్నటువంటిది చంద్రబాబు పార్టీ. చంద్రబాబు నడుపుతున్నది మీరు ఎవరిని అడిగినా చెప్తారు, చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. ఇవాళ జనసేన పార్టీకి ఎవరు నడుపుతున్నారు అంటే సావాసం చేసి చేసి ఈ రకంగా దిగజారి చెడిపోవటమే తప్పితే, ఎంత కొత్తగా వచ్చినటువంటి ఆఖరికి జనసేన జెండా మోడ్చేటువంటి ఏ రాజకీయ నాయకుడిని అయినా అడిగినా, తెలుగుదేశం వాడిని అడిగినా, బీజేపీ వాడిని అడిగినా, ఆఖరి మా వైసీపీ వాడిని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తాడు ప్రజలను నమ్ముకున్నాడు అసెంబ్లీకి వెళ్తాడు, కానీ వ్యూహాన్ని నమ్ముకున్నాడు ఎవడన్నా వెళ్తాడా? ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీలోకి వెళ్తారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలను నమ్ముకుంటాడు. వ్యూహాలను నమ్ముకున్నవాడు ఎక్కడికి వెళ్తాడు? గేటు కూడా తాకలేడు, అసెంబ్లీ గేటు కూడా తాకలేడు. వ్యూహాలను నమ్ముకుంటే ఏమవుతుంది? చిల్లర వస్తుంది. అసెంబ్లీ సీట్ ఎందుకు వస్తుంది? వ్యూహాలను జనం నమ్ముకుంటే, ప్రజలను నమ్ముకుంటే అసెంబ్లీ సీట్ వస్తుంది. వ్యూహాలని చంద్రబాబును నమ్ముకుంటే చిల్లర వస్తుంది. అసెంబ్లీలో సీట్ రాదు, కుర్చీ రాదు. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీపై విమర్శలు చేస్తుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని పేర్ని నాని నిలదీశారు. పవర్ స్టార్ సినిమాలను వైసీపీ ప్రభుత్వం ఆపలేదని స్పష్టం చేశారు. ఏ సినిమా ఆపామో ఆయనే చెప్పాలని ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఆడతాయా అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్లపై ట్యాక్స్ లేదా అని ప్రశ్నించారు. గులాబీ జెండాని బ్యాక్ పాకెట్లో పెట్టుకుని హైదరాబాద్లో తిరుగుతున్నది ఎవరు? గులాబీ జెండాని వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది వాడు ఎవడు? హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడు? హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే, తిరిగి హరీష్ రావుని తిడుతుంటే, హరీష్ రావు మీద ఏగవాలకుండా వచ్చేస్తున్నది ఎవరు? ఎవడు ఈ సొల్లు కౌరులని చెప్పేది? పవన్ కళ్యాణ్. ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. హైదరాబాద్లో ఉంటే ఆ మాట, ఏ రోటికాడ ఆ పాట. హరీష్ రావుని ఏమనకూడదని ఎందుకంటావు? ఆయన ఇరిగేషన్ మంత్రి, పెద్దవాడు, అది ఇదే. ఎవరికి పెద్ద? నా నేలని, నా గడ్డని అన్నాక ఎవరికి పెద్ద? అక్కడ వచ్చి ఆ సొల్లు కబుర్లు, ఇక్కడికి వచ్చి ఈ సొల్లు కబుర్లు. సినిమాలను ఆపాలని చూస్తున్నారు. సినిమా టికెట్ల మీద ఆదాయం సంపాదించుకోవాలని చెప్పని ఎక్కడ చూడలేదు నేను. అసలు మీ సినిమా ఎప్పుడు ఆపారండి? ఏ సినిమా ఆగింది? ఏ సినిమా మీరు అమ్ముకోలేదు బ్లాక్లో?
ఏ సినిమా పలానా సినిమా ఆగిందని చెప్పండి, మీ ఇష్టం వచ్చిన సినిమా. జగన్ గారు సీఎం అయ్యాక 2 సినిమాలు ఈ పనోడు తీసింది, 2 సినిమాలు ఆపారంట. ఎవరు ఆపారు? సినిమా బాగుండాలి, సినిమా బాగా తీయం, సినిమా ఆడాలి. ఇక జగన్మోహన్ గారు బస్సులు పెట్టి మామూలుగా తోలుతాం ఇక సినిమాలకు కూడా. అంతటితో నాని సైడ్ అవ్వలేదండోయ్. నువ్వు ఒక చెప్పు చూపిస్తే నేను 2 చెప్పులు చూపిస్తా, మాకు లేవా చెప్పులు అంటూ పేర్ని నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అడుగు ముందుకు వేసి ప్రెస్ మీట్ లో 2 చెప్పులు తీసి మరీ చూపిస్తూ వాయిస్తానని వార్నింగ్ ఇవ్వడం రాజకీయ ఉద్రిక్త పరిస్థితిని వెల్లడిస్తోంది. చెప్పుతో మాకు ఇదేనా సినిమా ఏంటి? నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే. చెప్పు చూపిస్తే పెద్ద మొగోడు వినా మాట చెప్పు చూస్తున్నా, చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మొగోడిని అప్పుడు నేను. 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు నేను చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు ఇప్పితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నాం మాటకి. నీ ఆఫీసులో కూర్చుని, నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది? మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు. చెప్పులు అంటే చెప్పులు ఎవడికి? నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? 2 చెప్పులు ఉన్నాయి, నీకు ఎరవా మక్కిలు? తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ చెప్పులు చూపించడం ఏంటనే వాదన తెరపైకి వస్తోంది. నేతలు హుందాగా వ్యవహరించాలి గాని చెప్పులు చూపిస్తూ వార్నింగ్స్ ఇచ్చుకునే సంస్కృతి ఏంటని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు.